ఇది కృతయుగానికి ముందు జరిగిన సన్నివేశం. పురాణ వాగ్మయాలను గనక గమనిస్తే మనకు ఒక విషయము అవగతమవుతుంది. దేవతల గురువు బృహస్పతి అని, రాక్షసుల గురువు శుక్రాచార్యులు అని అందరికీ తెలుసు. ఈ దేవతలు, ఈ దానవులు ఎల్లవేళలా కలహించుకుంటూ అనేక రకమైన యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. శుక్రాచార్యుల వారు రాక్షసులకు గురువు కానప్పుడు ఎక్కువ మంది రాక్షసులు చనిపోయేవారు. అప్పటికి బృహస్పతుల వారు కూడా దేవతలకు గురువుగా నియమింపబడలేదు. తదనంతరం దేవతలు అమృతం తాగటం, ఈ కథ ప్రకారం చూస్తే ఇది దేవతలు అమృతం తాగక ముందు జరిగిన వృత్తాంతంగా మనం గమనించాలి. ఇలా దానవులు యుద్ధంలో ఎక్కువగా నష్టపోవటం వలన వారు మృత సంజీవిని విద్య అనగా చనిపోయిన వారిని మరలా బ్రతికించటం, గాయపడిన వారిని స్వాంతన చేకూర్చడం చేయగలిగిన విద్య అన్నమాట. ఆ విద్య తెలిసిన శుక్రాచార్యుల వారిని దానవులు గురువుగా స్వీకరిస్తారు. అప్పటి నుండి దేవతల మీద దానవుల ప్రతాపం అధికంగా ఉండటం, దేవతల మరణాలు ఎక్కువగా ఉండటం జరిగేది. దేవతలు గొప్పగా కీర్తించబడే బృహస్పతి గారికి ఈ మృత సంజీవిని విద్య రాదా? మరి ఈ విద్య తెలిసిన వారు వేరేవారు లేరా? శుక్రాచార్యుల వారికే ఈ విద్య ఎలా తెలుసు? ఈ విద్యను శుక్రాచార్యుల వారికి ఎవరు బోధించారు అని గనక గమనిస్తే, శుక్రాచార్యుల వారు బృహస్పతుల వారు చిన్ననాటి నుండి కూడా ఆప్తమిత్రులు. వీరు విద్యాభ్యాసము కలిసే చేశారు. వీరికి విద్యాబుద్ధులు బోధించిన మహర్షి ఆంగీరస మహామునివారు. ఈ ఆంగీరస మహామునివారు స్వయాన బృహస్పతి గారికి తండ్రి గారు. అటువంటి గొప్ప మహర్షి అయిన బృహస్పతుల వారికి, శుక్రాచార్యుల వారికి ఈ ఆంగీరస మహాముని వారు విద్య నేర్పించే సందర్భంలో అతను కొంత పుత్రవాత్సల్యం చూపి బృహస్పతుల వారికి ఎక్కువ విద్య బోధించటము, శుక్రాచార్యుల వారిని కొంత తక్కువగా చూడటం జరుగుతూ ఉండేది. క్రమేపీ ఈ విద్య నేర్పడంలో తారతమ్యాలు చూపిస్తూ ఉండేవారు. పుత్రవాత్సల్యంతో వారికి బృహస్పతి గారికి ఎక్కువ చూపించటం వలన సహవిద్యార్థి అయిన శుక్రాచార్యుల వారు చదువులో వెనకపడిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇది గమనిస్తారు శుక్రాచార్యుల వారు. ఈ రకమైన విద్య గనక నేను ఆంగీరస మహాముని గారి వద్ద చేయటం వలన జరిగితే కొంతకాలానికి నేను చదువులో వెనకబడిపోతాను, బృహస్పతుల వారు ముందు ఉంటారు, రాను రాను నాకు గతము అగమ్యగోచరంగా ఉన్నదని గ్రహించి అతని భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని అంగీరసుల వారి వద్ద నుంచి వెళ్ళిపోతాడు. మరి వెళ్ళిపోయి ఎక్కడైనా విద్య నేర్చుకోవాలి కదా. అలా వెళ్ళిపోయిన శుక్రాచార్యుల వారు గౌతమ మహామునిని సేవిస్తాడు. సేవించి అతనికి తన బాధను, ఆంగీరసుల వారు చేస్తున్న పుత్రవాత్సల్యంతో తనకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి వివరించి తనను అతనికి శిష్యుడిగా చేర్చుకోమనమని, తదుపరి విద్య నేర్పమని ప్రార్థిస్తాడు. గౌతముల వారు గమనిస్తారు, ఆంగీరస మహామునితో శత్రుత్వం మనకేలా? అతని వద్దనున్న విద్యార్థి అతనిని వదిలి నా దగ్గరికి వస్తే నేను అతనికి విద్య నేర్పితే వారికి మున్ముందు నేను శత్రువుగా మిగులుతాను. ఆంగీరసుల వారితో నాకు ఈ రకమైన వైరం వద్దు అని గ్రహించిన వాడై ఈ విషయము శుక్రాచార్యుల వారికి చెప్తారు. నాయనా, నేను ఆంగీరస మహాముని వారితోటి శత్రుత్వము నెరపలేను, కాబట్టి నువ్వు
నీకు ఇక దిక్కు ఆ మహాదేవుడే, సర్వేశ్వరుడే. ఆ మహాశివుణ్ణి నీవు ప్రార్థించి తపస్సు చేసి అతన్ని మెప్పించి అతని ద్వారా నువ్వు తదుపరి విద్యని పొందగలవు అని అతన్ని ఆశీర్వదించి హితవు పలుకుతాడు. వెంటనే శుక్రాచార్యుల వారు మహాశివునికై ఘోర తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకొని వారి ద్వారా సర్వ విద్యలను, దానితో పాటుగా ఈ మృత సంజీవిని విద్యను కూడా పొందటం జరుగుతుంది. అంటే ఈ విద్యని పరమేశ్వరుల వారు స్వయానా చెప్పటం వల్ల మిగిలిన వారెవరికి ఈ విద్యా భాగ్యము కలుగలేదు. వారు తమ విద్యను పూర్తి చేసుకుని రావటం జరుగుతుంది. అప్పటికే ఈ బృహస్పతుల వారు తన విద్యాభ్యాసాన్ని పూర్తిగా ఎంచుకొని దేవతలకు గురువుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది తెలిసిన దానవులు ఈ శుక్రాచార్యుల వారి యొక్క గొప్పతనం గ్రహించి వారు శుక్రాచార్యుల వారిని గురువుగా గ్రహిస్తారు. అప్పటి నుండి జరిగిన సంగ్రామంలో, దేవదానవుల యుద్ధంలో దానవులు మరణించినా కూడా వారిని శుక్రాచార్యుల వారు మళ్ళా పునర్జీవుని చేస్తూ ఉంటాడు. దేవతల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. తదనంతరము శుక్రాచార్యుల వద్ద నుంచి ఈ విద్యని బృహస్పతి వారి కొడుకైన కచుని ద్వారా దేవతలు కూడా పొందటం జరుగుతుంది. కాబట్టి ఈ శుక్రాచార్యుల వారికి ఈ విద్య నేర్పింది సాక్షాత్ పరమశివుడు. కాబట్టే ఆ విద్య మనకి మామూలు పామరులు ఎవరికి రాలేదు, గమనించగలరు. తదనంతరం మనము ఈ శుక్రాచార్యుల వారి ద్వారా కచుడు ఏ రకంగా ఈ విద్యని పొందగలిగాడో తదుపరి మనం సమయం దొరికినప్పుడు చెప్పుకుందాము. ఇది కృతయుగానికి ముందు జరిగిన సన్నివేశం. పురాణ